హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా డాడీ షర్ట్ పీస్తోని ఏదో ఒకటి ట్రై చేద్దామని మా డాడీ షర్ట్ పీస్ కొంచెం కట్ చేసుకున్నా. దాని తర్వాత దాంతో ఏం చేయాలో నాకు అర్థం కాక అటు ఇటు చూస్తే ఒక ఐడియా వచ్చింది, దీంతో పౌచ్ చేద్దామని. సో ఆ కట్ చేసుకున్న దాంతో ఎలా చేస్తే పౌచ్ వస్తుందో అలా ఫోల్డ్ చేసుకొని మెషిన్ మీద కాకుండా హ్యాండ్తో ట్రై చేద్దామని చెప్పేసి, మనం ఎట్లాగో వెరైటీసే ట్రై చేస్తాం కాబట్టి హ్యాండ్తో ట్రై చేస్తున్నా. సో హ్యాండ్ దారం తీసుకొని అట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం ఒక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా చేస్తే వస్తుంది అని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నా. కానీ నాకు అర్థమయ్యే దానికంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది దీంట్లో స్టిచ్ చేయడానికి. వన్ సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది. సో అక్కడ నేను ముడియడానికి ట్రై చేస్తున్నా. వన్ సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ స్టిచ్ చేసుకుంటూ అక్కడ టైట్గా నాట్ వేసేసి సెకండ్ సైడ్ వెళ్తాం. నాకు అది నాట్ సరిగ్గా వస్తలేదు, అందుకే చాలా టైం పట్టింది అక్కడే నాకు. మళ్ళీ అంత థ్రెడ్ ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడు రివర్స్ తీసుకున్నా కరెక్ట్ వచ్చిందా లేదా అని చూడడానికి. సో అలా స్టిచ్ చేస్తే ఆ షేప్లో వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా నాకంతా థ్రెడ్ ఉండడం వల్ల దారం దానికే చుట్టుకొని అంతా ఖరాబ్ అయిపోతుంది. సో అందుకోసం నేను ఎక్స్ట్రా థ్రెడ్ అండ్ వేరే సైడ్ మొత్తం ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ వెళ్ళి ఉండే, అందుకోసం ఆ థ్రెడ్స్ అన్నీ తీసేసుకున్నా. నేను మొత్తం అంతా కట్ చేసేసి ఇక్కడ సైడ్ ఫస్ట్ కట్ చేసిన తర్వాత వేరే సైడ్ మొత్తం ఇంకా ఎక్కువ అనిపించింది. ఇంతే మ్యాక్సిమం. ఇది నా ఫస్ట్ వీడియో, నేను వాయిస్ ఇవ్వడం ఈ వీడియోకి. బట్ నా వాయిస్ వింటే నాకే భయం అవుతుంది, అందుకే నేను ఎక్కువ ఏ వీడియోస్కి వాయిస్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఈ వీడియోకి వాయిస్తో ట్రై చేద్దాంలే అని చెప్పేసి చేసిన. కటింగ్ అయిపోయింది. ఆ థ్రెడ్స్ మొత్తం క్లీన్ చేసుకొని దాన్ని ఎట్లా ఫోల్డ్ చేస్తే పౌచ్ వస్తుంది అని ట్రై చేస్తున్నా. సో దాన్ని ఆలోచించి ఫైనల్గా అట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నా ఒక సైడ్. ఆ స్టిచ్చింగ్ కూడా నాకు చాలా మధ్యలో చాలా ట్రబుల్ ఇచ్చింది, చాలా కన్ఫ్యూజన్ అయింది. వస్తుందా రాదా, అది కూడా హ్యాండ్తో. మిషన్ మీద అంటే ఫటాఫట్ వేస్తాం. స్టిచ్చింగ్ అయిపోయింది, సెకండ్ సైడ్ స్టిచ్చింగ్ చేస్తున్నా. వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు నాకు కొంచెం ఓకే అనిపించింది హ్యాండ్తోని. అండ్ మా మమ్మీ నేను ఇది స్టిచ్ చేసే ముందు చెప్తుంది, ఏం ఖరాబ్ చేస్తావో ఏమో, అంతా ఆగమాగం చేస్తావు ఏదో ఒకటి అది ఇది అనుకుంటా. కానీ నేను అదంతా కొద్దిసేపు ఆలోచించి ఫైనల్గా ఏదో ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తున్నా. కొంచెం అయితే మంచిగా వచ్చింది. అండ్ ఇప్పుడు సెకండ్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత నాట్ వేసేసుకుందాం. ఎక్కడైనా మనకి నాట్ ఎందుకంటే థ్రెడ్ వెళ్ళిపోవద్దు కదా, అది కూడా హ్యాండ్తోని. ఫైనల్గా మనకి ఒక మంచి పౌచ్ వచ్చేసింది. దీనికి నేను జిప్ లాక్ వేయడం లేదు కాబట్టి మెటల్ బటన్స్ తీసుకున్నాను. నాకు 20 రూపీస్కి 20 బటన్స్ వచ్చినాయి. అవి 3 నేను తీసుకుంటున్నా దానికి స్టిచ్ చేయడానికి, ఎందుకంటే మళ్ళీ దాంట్లో నుంచి పడిపోవద్దు కాబట్టి. సో 3 తీసుకున్నాను నేను. 3 స్టిచ్ చేసేసుకుందాం. 3 స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి డిఫరెంట్ కొంచెం దూరం పెట్టేసిన. సో అందులో వేసుకోవడానికి ఇప్పుడు మనకి పౌచ్ రెడీ అయిపోయింది. దాంట్లో అట్లా లాక్ చేసుకున్నా కూడా ఏం ఓపెన్ అన్నీ కనిపించదు. అండ్ అది ఇన్విజిబుల్ స్టిచ్ లాగా మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. దాంట్లో పెన్స్ లేకపోతే క్రాఫ్ట్ ఐటమ్స్, థ్రెడ్స్, ఇంకా సీజర్స్ ఏమైనా మనం పెట్టుకోవచ్చు. నేనైతే అన్నీ పెట్టేస్తున్నా, దాంట్లో చాలా స్పేస్ ఉందని. సో అందులో పెట్టి లాక్ వేసి